మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశం 29వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు యోనా గ్రంథంలో యేసు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యోనా గ్రంథంలో యేసు అన్యుల సువార్తికునిగా దర్శనమిస్తారు. ఇన్ ద బుక్ ఆఫ్ జోనా, జీసస్ అపియర్స్ యాజ్ ద ఫారిన్ మిషనరీ. ఈ యోనా గ్రంథం యొక్క సారాంశం ఏంటి అంటే, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. యేసు ప్రభు కూడా లోకరక్షకుడు. దేవుని యొక్క ప్రేమ కరుణ సర్వ మానవాళికి. ఒక ప్రత్యేకమైనటువంటి మతం అని కానీ అట్లా లేదండి. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, అందరికీ తండ్రి. ఎఫెసీ 4:6 ఏముంటుందంటే, దేవుడు అందరికీ తండ్రి, మానవులందరికీ ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా, అందరిలో అందరి ద్వారా ఆయన ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నారండి. ఆ పరమాత్మ జీవాత్మగా మనందరిలో ఉన్నారు కనుక మనము దేవుని యొక్క ఆలయం అవుతాము. అంతేకాకుండా ఈ భూమి మీద ఉన్నంత మనం ఒకే కుటుంబం, ఒక తండ్రి నుంచి, ఒక ఆదాము అవ్వ నుంచి వచ్చాం. కనుక అందరము ప్రేమ కలిగి వసుదైక కుటుంబంలాగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవించాలి అని దేవుడు బోధిస్తారండి. ఈ గ్రంథం కూడా ఏం చెప్తుందంటే, యోనా గ్రంథము మానవులందరికీ ఒకే తండ్రి. దేవుడు అందరికీ తండ్రి, కొంతమందికి తండ్రి కొంతమంది కాదు అని కాదు. కనుక మనందరికీ ఒకే తండ్రి కాబట్టి మనమందరము ప్రేమ కలిగి సోదర ప్రేమతో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించాలి. దేవుడు భార్య భర్తలనిచ్చిన ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమని భర్త భార్యకి, భార్య భర్తకి, తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులకి ఇవ్వాలి. అలా ఇంటిలో మొదలైన ప్రేమ ప్రపంచం అంతటా వెళ్ళాలి. యేసు ప్రభులాగా ఆయన అంతటా తిరుగుచు అందరికీ మేలు చేశాడు. అపోస్తుల కార్యాలు 10:38. యేసు ప్రభు పేరు చెప్పేవాళ్ళు కూడా అంతటా తిరుగుచు అందరికీ మేలు చేస్తూ అందరినీ ప్రేమించాలన్నమాట. ఒక మదర్ తెరీసా తల్లి, ఎవరినైనా తీసుకోండి, పునీతులందరినీ తీసుకోండి. దేవుని ప్రేమను అందరికీ అందించడమే సువార్త అండి. ప్రార్థన కూడా అంతే, ప్రేమ కలిగి జీవించడమే ప్రార్థన. ఇప్పుడు మన యోనా గ్రంథానికి వద్దామండి. ఇక్కడ యేసు ప్రభు అన్యుల సువార్తికునిగా దర్శనమిస్తాడనమాట. క్రీస్తు పూర్వం 760లో దేవుడు ఈ యూదా ప్రవక్తతో మాట్లాడతాడు, హీబ్రూ ప్రవక్తతో మాట్లాడతాడు. ఎందుకు హీబ్రూ ప్రవక్త అంటున్నానంటే, అబ్రహాం పిల్లల్ని హేబ్రీయులు అని పిలిచారు పాత నిబంధనలో. ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళు హేబ్రీ భాష మాట్లాడతారు. తర్వాత వాళ్ళని ఇజ్రాయేలు ప్రజలు అని పిలిచారు. ఎందుకంటే అబ్రహాం కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబుకి దేవుడు క్రొత్త పేరు పెడతారు ఇజ్రాయేల్ అని. కనుక యాకోబు ఇజ్రాయేలు నుంచి పిల్లలు వచ్చారు కనుక వాళ్ళని ఇజ్రాయేల్ ప్రజలని పిలుస్తారండి. అయితే బాబిలోనియా ప్రవాసం నుంచి వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజల్ని యూదులు అని పిలవడం ప్రారంభించారు. ఎందుకంటే యాకోబు యొక్క 4వ కుమారుని పేరు యూదా అన్నమాట. సో క్రింద ఇజ్రాయెల్ దేశంలో దక్షిణ భాగం యూదాకు వస్తుందన్నమాట. కనుక అందరినీ కూడా యాక్చువల్గా వాళ్ళని యూదులని పిలవాలి, కానీ అందరినీ కూడా బాబిలోనియా ప్రవాసం తర్వాత యూదులు అని పిలుస్తున్నారు. ఇప్పుడు కూడా యూదులు అని మనం పిలుస్తున్నాము. వాళ్ళందరూ అబ్రహాం సంతతి, వాళ్ళందరూ ఇస్సాకు యాకోబుల సంతతి. సో వాళ్ళ భాష హీబ్రూ భాష కాబట్టి వాళ్ళని హేబ్రీయులు అని పిలుస్తారండి. అయితే ఈ హీబ్రూ ప్రవక్తతో దేవుడు ఏం చెప్తారంటే, నీవు ఆ గొప్ప నగరం, పెద్ద నగరం అండి, అప్పట్లో వరల్డ్ ఫేమస్ అన్నమాట.
ఆ పెద్ద నగరమైన నీనెవేకి వెళ్ళి వాళ్ళకి నేను చెప్పమన్న సందేశం చెప్పు అని దేవుడు ఆయనని ఆజ్ఞాపిస్తాడు యోనాని. యోనా వెళ్ళడానికి ఇష్టపడాడు. యోనా అంటే పావురం అన్నమాట. అయితే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ పట్టణం కూడా గాత్ హెఫేర్ అనమాట. ఆ పట్టణం నుంచి వస్తాడండి. ఇది నజరేత్కి ఉత్తరాన ఉంటుంది. నేను మీకు మ్యాప్ ద్వారా వివరిస్తానండి ఈ ప్రవక్తలందరూ కూడా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి. ఇజ్రాయెల్కి చెందిన వాళ్ళ లేదా యూదాకి చెందిన వాళ్ళ. ఈయన అయితే ఉత్తర మరి నజరేత్కి పైన అంటే ఉత్తర ఇజ్రాయెల్కి చెందినటువంటి ప్రవక్త అన్నమాట. అమిత్తై కుమారుడు అని కూడా రాయబడి ఉంటుంది 2 రాజుల గ్రంథం 14:25లో. ఈ ప్రవక్తని దేవుడు నీనవేకి వెళ్ళి సువార్తని బోధించమని చెప్తే ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అనమాట. ఎందుకంటే ఈ నీనవే అసిరియా క్యాపిటల్. ఆ రోజులలో ఈ అసిరియా సూపర్ పవర్గా ఉంటుందండి. క్రీస్తుపూర్వం 9వ శతాబ్దం నుంచి 7 వరకు చాలా క్రూరులు అనమాట. అసిరియా అంటేనే అంటే నీనవే అంటే క్రూరులు. ఒక్కొక్క దేశం మీద దాడి చేసి చంపి వాళ్ళ సొమ్మంతా దోచుకొని వెళ్ళి వాళ్ళ దేశంలో నీనవేలో వాళ్ళు తింటూ త్రాగుతూ వ్యభిచారం చేస్తూ ఉంటారు. దే ఆర్ నోన్ ఫర్ క్రూయల్టీ అన్నమాట. అంత క్రూరులు కాబట్టి అట్లాంటి క్రూరులు ఒక్కొక్క దేశాన్ని ప్రజల్ని దోచుకొని చంపి రక్తం ఒలికించిన పట్టణం అన్నమాట నీనవే పట్టణం. మనం 2 రోజుల తర్వాత నాహూమ్ అనే గ్రంథంలో మనం చూస్తామండి. నీనవేనేమని పిలుస్తారంటే నెత్తురొలికించిన పట్టణమా, నీకు అనర్థము అని దేవుడు ఆ పట్టణాన్ని పిలుస్తున్నాడు అనమాట. అంత క్రూరులకి నేను దేవుని సందేశాన్ని చెప్పాలా? వాళ్ళెందుకు రక్షణ పొందాలి? క్రూరులు, వాళ్ళకి దేవుని శిక్ష రావాల్సిందే అని చెప్పడానికి ఇష్టపడడండి. దేవుడు ఇజ్రాయెల్ దేశం నుంచి ఇలా పైకి వెళ్ళి వాళ్ళకి నీనవే వాళ్ళకి సందేశం చెప్పమంటే ఆయన ఏం చేస్తాడంటే ఓడలో యోపా అన్నమాట, అక్కడ ఓడలో టికెట్ కొనుక్కొని తన బిజినెస్ పని మీద తర్షీష్కి వెళ్తాడనమాట. అప్పుడు దేవుడు చూస్తారు, నేను చెప్పిన పని చేయకుండా తన సొంత చిత్తం చేస్తాడా అని దేవుడు ఏం చేస్తారంటే ఆయన ప్రయాణం చేస్తున్నాడు మధ్యధరా సముద్రంలో అన్నమాట ఓడ. ఆయన ఆజ్ఞాపించగానే సముద్రంలో తుఫాన్ వచ్చేస్తుందండి. అంటే సముద్రము దేవునికి విధేయిస్తుంది అన్నమాట. ప్రకృతి ప్రతి ప్రాణి కూడా విధేయిస్తున్నాయి. కానీ మనుషులు తన రూపంలో దేవుడు సృజించాడు, వాళ్ళు మాత్రం విధేయించట్లేదు. ఎప్పుడైతే దేవుడు తుఫాన్ ఇస్తారో అప్పుడు చూడండి ఇంకా ఆ తుఫాన్కి ఓడ మునిగేలాగా ఉంటుంది అన్నమాట. అప్పుడు వాళ్ళందరూ నడిపించే వాళ్ళు ప్రయాణికులు దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ఇంకా ఎక్కడున్నాడు ఈ యోనాని వెతికితే క్రింద సామాన్లు ఉంటాయి కదా, అక్కడ బాగా ఆదమర్చి నిద్రపోతున్నాడు అనమాట. అప్పుడు ఆయన లేపుతారు, ఏంటి నీకు తెలియట్లేదా? సముద్రంలో తుఫాన్కి మనం మునిగిపోయేలాగున్నాం, మన ప్రాణాలు పోయేలాగున్నాయి, అసలు నువ్వెవరయ్యా ఏంటి అని అంటే అప్పుడు ఆయన చెప్తాడు, నేను ఈ భూమి ఆకాశాలని సృజించిన ఆ దేవుని యొక్క ప్రవక్త అని చెప్పి. అప్పుడు వాళ్ళు చీట్లు వేస్తారనమాట. అందరి పేర్లు రాసి, ఓడలో ప్రయాణం చేసే వాళ్ళ పేర్లు రాసి, మాలో ఎవరో ఒకరు బాగా పాపం చేశారు, అందుకే దేవుడు ఈ తుఫాన్ని ఇచ్చారని అందరి పేర్లు రాసి ఒక చీట్ తీస్తే యోనా పేరు వస్తుందన్నమాట. అయ్యా నీ పేరే వచ్చింది, మరి ఎందుకు, నువ్వేం పాపం చేసావు చెప్పు అంటే అప్పుడు ఆయన చెప్తాడు, దేవుడు నన్ను ఇలా వెళ్ళమంటే నేను ఇలా వెళ్తున్నాను, మరి తుఫాన్ ఎట్లా పోతుంది అది కూడా దేవున్నాడు, ఎందుకంటే నేను ప్రవక్తనని చెప్తాడు. భూమి ఆకాశాలని సృజించినటువంటి ఆ దేవుని యొక్క ప్రవక్త, దేవుని చెప్పిన సందేశాన్ని విని నేను ప్రజలకు అందిస్తాను. మరి తుఫాన్ ఎట్లా పోతుంది, ఈ సముద్రం ఎట్లా శాంతిస్తుంది అది కూడా దేవుణ్ణి అడిగాయా అంటే అడుగుతాడనమాట యోనా. ఇప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, నిన్ను ఎత్తి పట్టి సముద్రంలో పడేస్తే నేను తుఫాన్ తీస్తాను. అప్పుడు యోనా సత్యమే చెప్తాడండి. ప్రభు ఏం చెప్పారంటే, మీరు నన్ను ఎత్తి పట్టి సముద్రంలో పడేస్తే తుఫాన్ తీసేస్తా అంటున్నారు. కానీ వాళ్ళు వెంటనే ఆ పని చేయరండి. చూస్తూ చూస్తూ సాటి మనిషిని అట్లా సముద్రంలో ఎలా పడేస్తాం చూడండి అని వాళ్ళు అలా చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు అనమాట.
కానీ ఇంకా తుఫాన్ ఎక్కువైపోయి అందరి ప్రాణాలు పోయేలాగా ఆ పరిస్థితిలో మమ్మల్ని మన్నించండి అని ఆయనను ఎత్తి సముద్రంలో పడేస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఒక చేప, సముద్రంలో ఒక పెద్ద చేపని ఆయన ఆజ్ఞాపిస్తారు, నా కొడుకుని మెల్లగా మింగు అని. అప్పుడు అలా నోరు తెరుస్తుందన్నమాట, తిమింగలం షార్క్ తెరిచి యోనాను మింగుతుంది. మింగిన తర్వాత దేవుడు ఎంత ప్రేమ చూడండి, ఆ తిమింగలానికి కూడా ఆజ్ఞ ఇస్తాడనమాట, నువ్వు నా బిడ్డని కొరకకూడదు, అరిగించుకోకూడదు, ఒక్క దెబ్బ తగలకూడదని. ఆ చేప కడుపులో నుంచి యోనా ప్రార్థన చేస్తాడండి, ప్రభా నేను సముద్రం మూల కింది వరకు వచ్చేసాను, పర్వతాలు నాకు తాకుతూ ఉన్నాయి, నేను మృతలోకంకు వెళ్ళిపోతున్నాను, ఇంకా చనిపోతున్నాను, నా పని అయిపోయింది అనుకుంటాడు. కానీ నువ్వు నన్ను రక్షిస్తే నేను మళ్ళా నీ పని చేస్తాను, నేను నిన్ను స్తుతిస్తాను ప్రభా. మృతలోకానికి వెళ్తే ఎవరు స్తుతిస్తారు? రక్షణ నీ నుంచే వస్తుందయ్యా, నువ్వే నన్ను రక్షించాలని చేప కడుపులో నుంచి ప్రార్థిస్తాడండి. 3 రోజులు 3 రాత్రులు యోనా చేప కడుపులో ఉంటాడనమాట. యేసు ప్రభు కూడా చెప్తారు చూడండి, ఒక గుర్తు చూపించండి అని వాళ్ళు అడిగినప్పుడు పరిసయ్యులు, దుష్టులైన మీరు ఒక గుర్తు అడుగుతున్నారు కానీ యోనా గుర్తు తప్ప నేను ఇంకొకటి ఇవ్వను. యోనా ఏ విధంగా చేప కడుపులో 3 రోజులు 3 రాత్రులు ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా అలాగే భూగర్భంలో 3 రోజులు ఉంటాడు. గుర్తును చూపిస్తున్నాడు అనమాట. అప్పుడు దేవుడు ఎప్పుడైతే యోనా నువ్వు చెప్పిన పని నేను చేస్తాను ప్రభా అని దేవునితో మరి మాట్లాడతాడో అప్పుడు దేవుడు చేపని ఆజ్ఞాపిస్తాడు, నువ్వు ఒడ్డునకు వచ్చేసి నా కొడుకును నువ్వు వెళ్ళగక్కాలి అని. అప్పుడు అలాగే చేప విధేయిస్తుందండి. యోనా చేప కడుపులోంచి బయటకు వస్తాడు. యేసు ప్రభు మరి ఆ భూగర్భంలోంచి అలా బయటకు వచ్చినట్లు పునరుత్థానం అన్నమాట, ఇంకొక జీవితం. అప్పుడు రెండో మారు దేవుడు యోనాకి ప్రత్యక్షం అవుతారు. ఇప్పుడు వెళ్తావా? వెళ్తా ప్రభా, ఇంకా ఇప్పుడు వెళ్తాను, నేనేం సందేశం ఇచ్చాను నువ్వు వాళ్ళకి చెప్పమని అది వెళ్ళి వాళ్ళకి చెప్పు, వాళ్ళు పశ్చాత్తాపడకపోతే 40 దినాల్లో వాళ్ళని నాశనం చేస్తానని చెప్పు. అలాగే ప్రభా అని. అప్పుడు యోప్ప, మేము యోపాకి వెళ్ళినప్పుడు అండి ఫస్ట్ మమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి టెలైవి నుంచి మార్నింగ్ బస్సులో అక్కడే బ్రష్ చేసుకోండి అని చెప్పారు ఎయిర్పోర్ట్లో. ఇంకా బస్సులో ఫస్ట్ యోపాకే తీసుకెళ్లారు. మార్నింగ్ 6 అవుతుంది, చక్కగా మేఘాలు, అక్కడ సముద్రం, మధ్యధరా సముద్రం, ఆ మధ్యధరా సముద్ర తీరాన పెద్ద చేప అన్నమాట, సిమెంట్తో ఉంది. సో మా గైడ్ చెప్పారు, జూడిత్ అనమాట, మిస్సెస్ జూడిత్ లేడీ గైడ్, ఇక్కడే చేప యోనాన్ని కక్కేసింది అని. నేను అదంతా ధ్యానించుకున్నాను. ఒక్క వ్యక్తిని, ఒక దైవజనుడు అంటే ఒక ప్రవక్తని దేవుడు తన మాట వినేలాగా చేయడానికి సముద్రంలో తుఫాన్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత పాపం నావికులు వాళ్ళ సరుకులన్నీ కూడా మరి సముద్రంలో పడేస్తారు, వాళ్ళ ప్రాణ భయం అన్నమాట. ముందు యోనాని పశ్చాత్తాపంలోకి నడిపిస్తాడనమాట. మన జీవితంలో కూడా మనం దేవుని చిత్తం చేయకుండా బైబిల్ అంతా ప్రక్కన పెట్టి మన మనసు ఏం కోరుతుందో సొంత చిత్తం చేసినప్పుడు మీ జీవితంలో తుఫాన్ వస్తే అప్పుడు దేవుడా దేవుడా దేవుడా. కానీ అది రాకముందే ప్రతిరోజు దేవుని మాట చదువుకొని మొట్టమొదట దేవుడు అని ఉంటుంది కదా, ఆదికాండం 1:1లో మొట్టమొదట దేవుడు లేవగానే ప్రతిరోజు బైబిల్ చదువుకొని. ఈరోజు నేను లేచినప్పుడు నాకు 25వ కీర్తనలో దేవుడు మాట్లాడారు. దావీదు అంటాడు 4-5 వచనాల్లో, ప్రభా నీ సత్యంను అనుసరించి జీవించుట నాకు నేర్పించయ్యా, నీ మార్గాలు నాకు తెలియజేయి. ఒక రాజు రోజు దేవుని అడుగుతున్నాడు, నేను ఎలా నడవాలి నాకు నేర్పించండి. మనం ఎంత లోబడి ఉండాలి కదా. ఇంకా ముందు దేవుడు యోనాని పశ్చాత్తాపంలోకి నడిపించి తుఫానిచ్చి అప్పుడు దేవుని చిత్తానికి లోబడేలాగా చేస్తారు. అప్పుడు యోనా వెళ్తాడండి, ఇంకా యోపా నుంచి నీనవేకి వెళ్తాడు. అసిరియా క్యాపిటల్ అనమాట.
నీనెవేకి వెళ్ళి అప్పుడు వాళ్ళకి దేవుని యొక్క సందేశాన్ని అందిస్తాడు. ఏమని సందేశాన్ని ఇచ్చుంటారు అది ఇక్కడ రాయబడలేదు, కానీ ఆయన మరి వీళ్ళు నీనెవే పట్టణం దేనికి ప్రసిద్ధి అంటే క్రూయల్టీ అన్నమాట. చాలా క్రూరులు, చాలా బలమైన సైన్యం ఉంటుందని ఒక దేశాన్ని దాడి చేయడము, వాళ్ళని చంపేయడము, వాళ్ళ సొమ్ము తెచ్చుకొని బంగారం వెండి ఆస్తులు తెచ్చుకొని తిని తాగి వ్యభిచారం చేసి మళ్ళీ ఇంకొక దేశం అన్నమాట. కాబట్టి అక్కడ మీరు నాహూం 3లో మనం చూద్దాము 10 ఆజ్ఞలు చెప్పుంటాడనమాట. మీరు హత్య చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, వ్యభిచరించకూడదు, మంత్రతంత్ర శక్తులు కూడా వాడుతూ ఉంటాయి, ఇవన్నీ చేయకూడదని మొత్తం 10 ఆజ్ఞలు. మనందరినీ దేవుడే సృష్టించాడు, అందరము కూడా ఒకరికొకరు, మనందరికి దేవుడే తండ్రి అయితే ఒకరికొకరు మనము సహోదరులం అవుతాం. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, కానీ ఇలా చంపకూడదు, లేదంటే దేవుని యొక్క శిక్ష మీ మీదకి వస్తుంది అని చెప్పి సొదొమ గొమొర్రా కూడా దేవుని మాట వినకుండా వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళ మీద అగ్నిని పంపి నాశనం చేశారు. మీకు కూడా 40 రోజులు దేవుడు అవకాశం ఇస్తున్నారు. ఈ 40 రోజుల్లో మీరు మీ పాపాలని ఒప్పుకొని మీ చెడు మార్గాల్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు క్షమిస్తాడు. ఈయన సందేశం ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే రాజుకు కూడా తెలుస్తుందండి. ఆ టైంలో 760 BC కదా, ఆ టైంలో అషుర్దన్ III అనే రాజు పరిపాలించేవాడండి. రాజుకి యోనా ప్రవక్త వచ్చారు ఇజ్రాయెల్ దేశం నుంచి, దేవుని సందేశాన్ని అందించారు అని తెలుసుకోగానే సింహాసనం నుంచి దిగి మరి ఖరీదైన వస్త్రాలు వేసుకుంటారు రాజులు కదా, అవన్నీ పక్కన పెట్టి గోనె ధరించి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. 40 దినాలు నీనెవేలో ఒక్కరు కూడా ప్రజలు కానీ జంతువులు ఏం తినకూడదు, తాగకూడదు, అందరూ బూడిద మీద కూర్చోాలి, గోనె ధరించాలి, దేవునికి మొరపెట్టాలి, మనల్ని క్షమించమని అడుగుదాము. ప్రతి ఒక్కరూ తమ దుష్ట ప్రవర్తన మార్చుకొని దుష్కార్యాలని విరమించుకోవాలి, ఇప్పటి నుంచి దుష్టులుగా ఎవరు ఉండడానికి వీలేదు అని రాజు ఆజ్ఞ జారీ చేసి ముందు రాజు కూర్చుంటాడండి, ఉపవాసం చేయడం బూడిదలో కూర్చొని. రాజు ఆజ్ఞ జారీ చేసి రాజు చేసినప్పుడు ప్రజలు చేస్తారు కదా, యథా రాజ తదా ప్రజ అంట. 40 days వాళ్ళు వాళ్ళ పాపాలని దేవుని దగ్గర ఒప్పుకుంటారండి ఒక్కొక్కరు కూడా. అప్పుడు వాళ్ళ యొక్క హృదయ పరివర్తన చూసి దేవుడు జాలిపడి వాళ్ళని శిక్షించకుండా క్షమిస్తాడనమాట. అప్పుడు యోనాకి కోపం వస్తుందన్నమాట. ఈ నీనెవేని ఇప్పుడు మోసెల్ సిటీ అని పిలుస్తారండి. ఇట్ ఈస్ నౌ సిచ్యువేటెడ్ ఇన్ నార్థన్ ఇరాక్ అనమాట. ఇరాక్లో నార్త్లో ఈ మోసెల్ సిటీ ఉంటుందన్నమాట. ఆయన నీనెవే బయట కొండ ఉంటుంది, ఆ కొండ మీద ఒక చిన్న గుడిసె వేసుకొని 40 days అక్కడే ఉండి చూస్తాడు. 40 days అయిపోయింది, 41 వచ్చింది, దేవుడు నాశనం చేస్తారా సొదొమ గొమొర్రా లాగా చేట్ల. అప్పుడు యోనాకి కోపం వచ్చి దేవుడిని అడుగుతాడు, నేను ముందే చెప్పాను నేను వెళ్ళనని, కానీ మీరు వెళ్ళు చెప్పు అని చెప్పారు, నాశనం అవుతుంది 40 daysలో అని చెప్తే మీరు నాశనం చేయట్లే అంటే నా మాట కరెక్ట్ కాదని కదా. అప్పుడు దేవుడు ఆయనకు ఒక పాఠం చెప్పాలని ఆ కొండ మీద ఉంటాడు కదా, వేడి గాలి వస్తుందన్నమాట. అప్పుడు ఒక చిన్న సొర చెట్టు పెరిగేలాగా చేసి ఆ సొర చెట్టు యొక్క నీడ అన్నమాట, చల్లని గాలి ఆయన మీద పడుతుంది ఎండ తగలకుండా. ఎంత ప్రేమ దేవునికి చూడు. తర్వాత ఈయనకి పాఠం చెప్పాలని ఆ సొర చెట్టుని పురుగు తినేలాగా చేస్తాడనమాట. అప్పుడు అయ్యో అని బాధపడతాడు. అప్పుడు దేవుడు చూడు, నువ్వు ఆ సొర చెట్టుని నువ్వు నాటలే, విత్తనం వేయలా, నువ్వేం చేయలా, కానీ అది ఎండిపోతే ఎంత బాధపడుతున్నావు. మరి ఈ నీనెవే నగరంలో 120,000 మంది ఉన్నారు, నా బిడ్డలు వాళ్ళందరూ చనిపోతే నేను సృష్టించాను వాళ్ళని అమ్మ కడుపులో ఒక్కొక్క కణం, నా బిడ్డలు మరణిస్తే నాకు సంతోషంగా ఉంటుందా? దేవునికి సంతోషం కాదండి ఎవరు మరణించాలి, ఎవరిని శిక్షించాలని. కానీ అందరము మనస్సు మార్చుకొని నీతి మార్గంలో ఆయన చూపించిన ధర్మ మార్గంలో నడిచి ప్రతి ఒక్కరూ తోటి వాళ్ళని ప్రేమించాలి, సహాయం చేయాలి.
అని దేవుడు కోరుకుంటారనమాట. సో ఈ గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే దేవుడు అందరినీ ప్రేమిస్తారు. దేవుని కరుణ ప్రేమ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు. ఆయన ఒక ప్రత్యేకంగా ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించాడు కనుక దేవుని బిడ్డలైన మనం కూడా అందరినీ ప్రేమించాలి. ఆయన కోరుకునేది సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని. ఇక్కడ చూడండి, ఇజ్రాయేలు మరియు యూదా రాజ్యంలో ప్రవక్తలు. యోనా చూద్దామండి. ఇదో యోనా ఇక్కడ పుడతాడనమాట. గాత్ హెఫెరు ఇది నజరేతికి ఉత్తరాన 3 మైళ్ళ దూరంలో ఉంటుందండి. మరి దేవుడు నీనెవేకి వెళ్ళమంటే యోనా యోపాలో టికెట్ కొనుక్కొని తార్సిస్కి బయలుదేరుతాడు. కానీ దేవుడు మరలా ఆయనని నీనెవేకి పంపిస్తారు. ఆ తర్వాత మనం మీకా చూద్దామండి. మీకా మొరేషెత్ గ్రామంలో జన్మిస్తాడు. అయితే ఆయన యూదాలో ఆయన బోధిస్తాడండి. ఆమోస్ చూడండి, ఇక్కడ యూదాలో తెకోవాలో ఆయన జన్మిస్తాడు. బెత్లెహేంకి కింద ఉంటుంది ఇది. కానీ ఆయన ప్రవచనం మాత్రము ఉత్తర ఇజ్రాయెల్లో బెతేల్లో ఆయన ప్రవచిస్తాడండి. మిగతా వాళ్ళే కూడా మీరు చూడండి, యెరూషలేం, యెషయా, ఇర్మియా, మలాకి వీళ్ళు ఇక్కడ ప్రవచిస్తారు 3. మరి ఇర్మియా పుట్టడం మాత్రం అనాతోతులో ఆయన జన్మిస్తాడు. సమూవేలు చూడండి, సమూవేలు జననం ఇక్కడ మిస్ఫాలో ఉంటుందన్నమాట. సమూవేలు దేవాలయం చూడండి, ఇది షిలో దేవాలయంలో ఆయన ప్రవచిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యోనా గ్రంథం ద్వారా మీరు బోధిస్తున్నారు ప్రభా. మీరు అందరినీ ప్రేమిస్తారు, అందరినీ క్షమించే దేవుడు, అందరి పట్ల కరుణ చూపించే దేవుడు. కనుకనే యేసుప్రభు పుట్టినప్పుడు నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు అని దేవదూత ద్వారా సందేశాన్ని ఇస్తారు. మా అందరికీ జ్ఞానం దయచేసి ప్రభా, అందరికీ ఒకే దేవుడు, ఒకే తండ్రి, మేమంతా ఒకే దేవుని పిల్లలని మేము సమాధానంగా, శాంతిగా, ప్రేమగా జీవించే కృప దయచేయండి. యోనాలాగా సొంత చిత్తం చేయకుండా ప్రభా, మీ చిత్తం చేసే కృప ఇవ్వండి. ఆయన ఇచ్చిన ఒక్క సందేశాన్ని బట్టి ఒక పట్టణంలో 120,000 మంది రక్షించబడతారు ప్రభా. మేము కూడా అలా మీ మాటకి లోబడి మీరు ఎలా జీవించమంటే అలా జీవించడానికి మాకు ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు. దాన్ని చదివి దాన్ని పాటించి ప్రకటించే కృప మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని పఠించి పాటించి ప్రకటించే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.